ఓం గురుభ్యో నమః. దాసబోధ 17th September 2021, పేజ్ నెంబర్ 205, పాయింట్ నెంబర్ 36. దానికంటే ఒక పాయింట్ వెనక్కి వెళ్ళి స్టార్ట్ చేద్దాం. ఓకే. However, by saying that Maya is false, it is not wiped out. Nobody has heard this to happen. The moment we say that it is false, it becomes stronger by our conceptual perception. ఆడికి నేను ఆపాము. ఈరోజు వచ్చి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. వన్ హూ హ్యాస్ నో నాలెడ్జ్ అండ్ హూ డస్ నాట్ నో ఎనీ సైన్స్ థింక్స్ దట్ మాయా ఈజ్ రియల్. ఎవరికైతే జ్ఞానం లేదు, ఎవరికైతే మహాత్ముల యొక్క పరిచయం లేదు, వాళ్ళు ఏంటనుకుంటారంటే మాయే నిజమని. Whatever a man thinks and believes, he gets a similar result, just like our own reflection. Maya is like that. మనిషి ఏం ఆలోచిస్తాడో, ఏం నమ్ముతూ ఉంటారో అలాగే రిఫ్లెక్షన్ అంటే అదే అతనికి అవుతూ ఉంటుంది. మాయ అలాంటిది. Some say, where is Maya? Whatever is all Brahman. The ghee, which may be solid or liquid, does not change. సంసే కొంతమంది ఏమంటారు, మాయ ఎక్కడుంది? వాట్ ఎవర్ ఈజ్ అంటే ఉన్నదంతా పరబ్రహ్మమే కదా. దట్ హీ ఈజ్ మేబీ సాలిడ్ ఆర్ లిక్విడ్ డస్ నాట్ చేంజ్. అంటే ఒకసారి నెయ్యి అయిన తర్వాత అది మారదు. మేడం, వాళ్ళు ఏమైనా మార్నింగ్ లింక్ ట్రై చేస్తున్నారా? ఒకసారి మెసేజ్ పెట్టినా, లింక్ మెసేజ్ ఒకసారి. అసలు నేను అదే అంటున్నాను, కన్ఫ్యూజన్ వస్తుంది రెండింటికి. నాకే పొద్దున్న అలా అయింది. ఒకసారి మేడం నేను జస్ట్ మెసేజ్ పెడతాను, లింక్ ఒకసారి మళ్ళా. ఎందుకంటే ఒకే దాంట్లో అకామిడేట్ చేసేదాన్ని కావట్లేదు, ట్రై చేశాను. రెండు ఒక దాంట్లో అవదుగా. అవదు. పడుకుంటారు. ఒక సెకండ్ మేడం. నేను లింక్ అయితే పంపించేస్తాను. లెడదాం జాయిన్ రిక్వెస్ట్. మూర్తి గారు జాయిన్ అయ్యారు ఇప్పుడు. ఓకే మేడం, కంటిన్యూ చేస్తాం. Another person argues that in reality, that is Brahman, you cannot insert the idea of solid or liquid. Therefore, this comparison is not proper. ఇంకో వ్యక్తి ఏమో ఆ సత్యం అనేది అదే పరబ్రహ్మతత్వం అనేది, దాన్ని ఐడియా అది సాలిడ్ ఏవో లిక్విడ్ అని చెప్పలేము. అందుకని అక్కడ పోలిక అన్నదే ప్రాపర్ కాదు. Some say that one who does not know that all is Brahman is a man whose inner confusion is not cleared. కొంతమంది ఎవరికైతే తెలియదు దట్ ఆల్ ఈజ్ బ్రహ్మన్, అంతా పరబ్రహ్మ స్వరూపే అని, ఈజ్ ఏ మ్యాన్ హూస్ ఏ ఇన్నర్, అలాంటి వ్యక్తికి ఆ వ్యక్తి ఎవరైనా సరే ఇన్నర్ కన్ఫ్యూజన్ is not cleared. లోపల ఉన్న కన్ఫ్యూజన్ ఏమో క్లియర్ అవ్వలేదు అన్నమాట. అంటే
some say that the one who does not know that all is Brahman is a man, అంటే ఇన్నర్ కన్ఫ్యూజన్ పోగొట్టుకొని వాడన్నారు. Hmm. Some say that there is only one God. From where did you bring in all Brahman in it? It seems a novel idea to say so. కొంతమంది ఏం చెప్తారంటే ఒకే ఒక భగవంతుడు ఉన్నాడు, ఆయన నుంచి సమస్తం ఉద్భవించింది. ఇట్ మీన్స్ ఏ నోవెల్ ఐడియా టు సే సో, అలా చెప్పడం కొంచెం కొత్త ఐడియా లాగా ఉంది. Some say that only one is real. There is nothing else as second. So the whole Brahman is thus proved. ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే ఒక్కటే సత్యం, ఇంకా ఏది సెకండ్ అనేది లేదు. సో ద హోల్ బ్రహ్మన్ ఈజ్ ద ప్రూవ్డ్. ఈ విధంగా మొత్తం బ్రహ్మాన్ని వర్ణించారు. Some people quote sciences and say that everything is false and what remains is the real Brahman. కొంతమంది సైన్సెస్ ని వాటిని పోస్ట్ చేస్తూ ఉంటారు, విజ్ఞాన శాస్త్రంలో చెప్పినవి, అండ్ సే దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫాల్స్, ప్రతిదీ అసత్యమే, అండ్ వాట్ రిమైన్స్ ఈజ్ ద రియల్ బ్రహ్మన్. ఏమిటి ఉన్నది సత్యం అంటే బ్రహ్మం ఒకటి. The ornament and the gold are not different. Some say that it is unnecessary hard work to qualify ornament to get gold. అంటే నగలు బంగారం ఆర్ నాట్ డిఫరెంట్, వేరుకారు కాదు. సమ్సే కొంతమంది ఏమంటుంటే నెసెసరీ టు బి హార్డ్ వర్క్, కష్టపడి పనిచేయడం చాలా ముఖ్యం. అక్కడ ఏంటండి Liquefy. లిక్విఫై ఫార్మింగ్. Ornament to get gold. ఆర్నమెంట్, లిక్విఫై ఆర్నమెంట్ టు గెట్ గోల్డ్ అంటే బంగారం నగకి ఏమి తేడా, నగని కరిగిస్తే బంగారం వస్తుంది. Others say the comparison of gold is inadequate. How can it fit to Brahman? Because Brahman is unmanifest and gold is having shape and color. కొంతమంది ఏమంటారంటే బ్రహ్మని ఇలాగా గోల్డ్ తోటి పోల్చడం కరెక్ట్ కాదు. ద క్వశ్చన్ ఈజ్ వాట్, ఎన్నోదండి మళ్ళీ 45 మేడం. 45. అదర్స్ సే ద కంపారిజన్ ఆఫ్ గోల్డ్ ఈజ్, అంటే గోల్డ్ తోటి పోల్చడం అనేది సరిగ్గా లేదు. హౌ కెన్ ఇట్ Fit to Brahman. Because Brahman is unmanifest and gold is having a shape. అంటే బ్రహ్మన్ కి షేప్ అనే విధానం లేదు, అది ఆకారం దాల్చలేదు. గోల్డ్ కేమో షేప్ ఉంది. If we look at gold, it is itself manifest, and the ornament as well as the gold are both gold only. If we look at gold, అంటే బంగారం చూస్తే it is self manifest and the ornament well as the gold are both gold only. అంటే దాన్ని జాగ్రత్తగా ఆర్నమెంట్ చూస్తే ఆ ఆర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ద గోల్డ్, ఆ బంగారం కూడా బంగారమే. Since gold is basically visible, inert, limited, and yellow, the simile of incomplete thing cannot be opt for the complete Brahman. బంగారం అనేది మౌలికంగా కనబడుతుంది, తర్వాత జడమైంది, పరిమితమైంది. అండ్ ఎల్లో
yellow, the simile are incomplete Incomplete thing thing cannot cannot be opt for the complete Brahman. apt ఇంకా fit అని. సో గోల్డ్ అనేది బేసికల్ గా కనబడుతూ ఉంటుంది, ఇన్నర్, జడమైనది, పరిమితమైనది. ఎల్లో ద సిమిలీ ఆఫ్ a thing cannot be apt for the ఏంటుంది The complete Brahman. the smile of some incomplete thing cannot be apt. అది అంటే ఇన్కంప్లీట్ థింగ్ యొక్క ఆ స్మైల్ అనేది కరెక్ట్ గా ఫర్ ద కంప్లీట్ బ్రహ్మన్. సిన్స్ గోల్డ్ ఈస్ బేసికల్లీ విజిబుల్, అదైనా స్పీకర్ సేస్ అదేనండి అదే మేడం. 47 ఏనా? ఎస్ ఎస్ విజిబుల్. బంగారం ఏమో పరిమితంగా ఉంది, పశుపతిగా ఉంది. ద సిమిలీ ఆఫ్ ఇన్కంప్లీట్ థింగ్ కెనాట్ బి యాప్ ఫర్ ద కంప్లీట్ బ్రహ్మన్. ఇన్కంప్లీట్ థింగ్ అనేది కంప్లీట్ బ్రహ్మన్ తెలుసుకోవడానికి పనికిరాదు. The speaker says all similes are of course one-sided, but we have to use them in order to make it easy to understand. For example, the waves and the ocean are not different. స్పీకర్ ఏం చెప్తున్నా అంటే అన్ని ఉపమాలంకారాలు కూడా ఒక సైడెడ్ కానీ వన్ సైడెడ్, బట్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ ఈజీ, దాన్ని సులువు చేయడానికి, సులువుగా అర్థం చేసుకోవడానికి, ఆల్ సిమిలీస్ ఆర్ ఆఫ్ కోర్స్ వన్ సైడెడ్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ ఈజీ. అని అంటే ఈజీ టు అండర్స్టాండ్, దాన్ని సులువుగా అర్థం చేసుకోవడానికి అన్ని సిమిలీస్ కూడా ఒకే సైడ్ లో ఉంటున్నాయి. For example, the waves and the ocean are not different. అంటే సముద్రం దాంట్లో ఉన్న కెరటాలు వేరువేరు కాదు. By one type of simile, we can understand the degrees of good, better, and best. But by some similes, there is more confusion. అంటే ఉపమాలంకారాన్ని సిమిలి అంటారు. అంటే కొన్ని the answer is that the method. By one type of simile, we can understand the degree of good. అంటే ఒక రకమైన ఉపమాలంకారం వల్ల అక్కడ ఉన్నటువంటి గుడ్నెస్ అంటూ బెటర్ అండ్ బెస్ట్, అది బెటర్ గా ఉందా బెస్ట్ గా ఉందని చెప్పు. బట్ బై సమ్ సిమిలీస్ దేర్ ఇస్ మోర్ కన్ఫ్యూజన్. కొన్ని సిమిలీస్ మనకి బాగా కన్ఫ్యూజన్ లో తీసుకెళ్తాయి. The question is, what of the ocean, what of the wave? You cannot use a simile of a thing which is moving for Brahman which is not moving. Magic, which is illusion, should not be taken to be true. అంటే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆఫ్ ద ఓషన్, సముద్రానికి సంబంధించి, వాట్ ఆఫ్ ద ఓషన్, వాట్ ఆఫ్ ద వేవ్ అంటే అక్కడ ఉన్న తరంగాలకు సంబంధించి కెరటాలు. యూ కెనాట్ యూజ్ ఏ సిమిలీ ఆఫ్ ఎ థింగ్ విచ్ ఇస్ మూవింగ్. అంటే ఏదైతే కదలికలో ఉందో దానికి మనం సిమిలీని ఉపయోగించలేము. తర్వాత which is moving for Brahman, which is illusion, for Brahman which is not moving. అంటే ఈ బ్రహ్మన్ మాత్రం కదలట్లేదు. మ్యాజిక్ విచ్ ఇస్ ఇల్యూషన్ షుడ్ నాట్ బి టేకెన్ టు బి ట్రూ. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ మ్యాజిక్ ని మనం నిజంగా పరిగణించకూడదు, అది భ్రాంతి. The answer is that the magic is only an imagination. It shows many deceptive appearances,
but it is Brahman only in essence. మ్యాజిక్ అనేది కేవలంగా ఒక ఊహే. ఇందులో ఏ రకమైనటువంటి అపీరెన్సెస్ అంటే దృశ్యాలు ఉండవు. బట్ ఇది బ్రహ్మన్ ఓన్లీ ఇన్ ఎసెన్స్. సారం అంతా కూడా చూసుకుంటే అది బ్రహ్మమే. There were thus arguments and counter arguments, but the original question remained unanswered. Please listen to that with attention. ది ఆన్సర్ ఈజ్ అంటే ఇక్కడ మ్యాజిక్ అనేది ఒక ఊహ. ఇట్ షోస్ మెనీ డిసెప్టివ్ అంటే ఎన్నో మోసపూరితమైనటువంటి దృశ్యాలను కనిపింపచేస్తుంది. బట్ ఇట్ ఈస్ బ్రహ్మన్ ఓన్లీ ఇన్ ఎసెన్స్. సారంలో అది బ్రహ్మమే. అయితే దేర్ వర్ ఆర్గ్యుమెంట్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ చదివారు కదండి. వాదాలు ప్రతివాదాలు కూడా ఉన్నాయి. బట్ the original question remained unanswered. Please listen to that with attention. అసలైన క్వశ్చన్ మాత్రం ఆన్సర్ ఇవ్వలేదు. అది జాగ్రత్తగా వినండి. It is understood that Maya is unreal, but how did it come into existence in Brahman? If we say that it is created by Nirguna, bracket lo, that which has no attributes, then it is essentially false. మనకి ఏమర్థమైందంటే మాయ అన్నది అసత్యం. ఇది ఎక్స్ప్లెయిన్ చేయకపోతే అర్థం అవ్వట్లేదు. బాగా ఒక్కొక్క కాన్సెప్ట్ ని చాలా సార్లు చెప్పాల్సిందండి. గబగబా అందుకే ఇంట్రెస్ట్ ఉండట్లేదేమో ఎవరికి. ఇది అండర్స్టూడ్ దట్ మాయా ఈజ్ అన్రియల్. మాయ ఏమో నిజం కాదు అని తెలిసిపోయింది. బట్ హౌ డిడ్ ఇట్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ బ్రహ్మన్. అయితే బ్రహ్మన్ లో అది ఎలా ఉన్నది? ఇఫ్ వి సే దట్ ఇట్ ఈస్ క్రియేటెడ్ బై నిర్గుణ, అంటే నిర్గుణమైనటువంటి బ్రహ్మంలోంచి వచ్చింది అని అంటే దెన్ ఇట్ ఈస్ ఎసెన్షియల్లీ ఫాల్స్. అది తప్పకుండా అసత్యం అవ్వాలి. ఎలా ఉందంటే అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, లేకపోతే అంత ఈజీగా అర్థం చేసుకోవడం కదా. అంటే నాకు అర్థమవుతుంది కానీ అంత ఫాస్ట్ గా చదివిస్తే ఏమీ పనికిరాదేమో అనిపిస్తుంది. ఒక్కొక్క సెంటెన్స్ చాలాసేపు చెప్పాలి, అవునా కదా? అవును మేడం, ఇది చాలా క్రూషియల్ కూడా. ఇప్పుడు అది ఓన్లీ ట్రాన్స్లేట్ చేస్తే చాలా ఇది. అంటే ఇది ఆల్రెడీ తెలుసు కనుక ఇలా అర్థమవుతుంది, కానీ మామూలుగా అందరూ మర్చిపోతారు కదా. ఇది ఇంకో 2 పాయింట్ల తర్వాత మీరు సమ్మరైజ్ చేయండి మేడం, దెన్ దట్ విల్ బి బెటర్ ఐ థింక్. అలా కాదు, ఒక్క సెంటెన్స్ నే చాలా సేపు చెప్పాలండి. సమ్మరైజ్ చేయడానికి కాదు, ఉన్నదంతా ఒకటే విషయం కదా, డిఫరెంట్ వేలో చెప్పండి. అయితే చూడండి, మాయా ఇస్ అన్రియల్ అని ఉందా, అంటే మాయ ఏమో అసత్యం. బట్ హౌ డిడ్ ఇట్ కమ్ ఇన్ బ్రహ్మన్, ఇంటూ ఎగ్జిస్టెన్స్ ఇన్ బ్రహ్మన్. అంటే అసత్యమైనటువంటి మాయ బ్రహ్మన్లో ఎలా ఉంది? ఇట్ ఈస్ సే దట్ ఇట్ ఈస్ క్రియేటెడ్ బై నిర్గుణ. నిర్గుణమైన గుణాలే లేదు బ్రహ్మన్కి. అలాంటి గుణాలు లేనటువంటి బ్రహ్మన్లోంచి వచ్చిందంటే ఇది నిజంగా అది అబద్ధమే అయి ఉండాలంటున్నారు. ఎందుకని అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటంటే బ్రహ్మన్ అంటే ఏ గుణాలు లేకుండా ఆ బ్రహ్మలోంచే మాయ వచ్చిందని అంటున్నారు కదా. మరి మాయ అన్నది అసలు అసత్యం. ఆ అసత్యమైన మాయ గుణాలు లేని బ్రహ్మంలోంచి వచ్చింది అంటున్నారే, మరి అది తప్పకుండా ఎసెన్షియల్లీ ఫాల్స్, తప్పకుండా అబద్ధం అయి ఉండాలి. అది అంటే ఇది అంతా ఏంటంటే చదివినా సరే అందరికీ మర్చిపోతారు బ్రహ్మం, దాని లక్షణాలు అలా. అందువల్ల వినడానికి అంత ఆనందంగా ఉండదు, లేకపోతే అర్థమైన వాళ్ళకి బాగానే ఉంది. ఇందులో అడగడానికి కూడా తెలియదు అనమాట, అడగడం. అంటే ఇప్పుడు చూడండి, ద క్వశ్చన్ ఇస్ వాట్ ఆఫ్ ద ఓషన్, అంటే సముద్రం కోసం. అంటే ముందు పాయింట్కి వెళ్తున్నాను. వాట్ ఆఫ్ ద వేవ్స్ అంటే సముద్రం ఏమిటి, కెరటాలు ఏంటి. ఆ తర్వాత యూ కెనాట్ యూజ్ ఏ సిమిలీ ఆఫ్ ఏ థింగ్ విచ్ ఇస్ మూవింగ్ ఫర్ బ్రహ్మన్. బ్రహ్మానికి ఏమో కదులుతున్న దాన్ని అంటే పోల్చలేము. ఉపమాలంకారం అంటే పోల్చలేము. విచ్ ఈస్ నాట్ మూవింగ్.
అంటే కదలని దాన్ని కదిలే దాంతో ఎలా పోల్చగలం? మ్యాజిక్ విత్ ఇల్యూషన్ షుడ్ నాట్ బి టేకెన్ టు బి ట్రూ. ఏదైతే మ్యాజిక్ అదే దాని నిజమని మనం తీసుకోలేము. మ్యాజిక్ ఈజ్ ఓన్లీ అన్ ఇమాజినేషన్. మ్యాజిక్ అనేది ఒక ఊహ మాత్రమే. దానికి ఆన్సర్ చెప్పినారు. ఇట్ షోస్ మెనీ డిఫెక్టివ్ అపియరెన్సెస్. మ్యాజిక్ లో ఎన్నో మోసమైన ఉంటాయి. బట్ ఇట్ ఈస్ బ్రహ్మన్ ఓన్లీ ఇన్ ఎసెన్స్. సారం అంతా కూడా ఒక బ్రహ్మమే ఉంది, ఇంకోటి లేవు అంటూ దేర్ వాజ్ దస్ ఆర్గ్యుమెంట్స్ అండ్ అలాగే ఎన్నో ఆర్గ్యుమెంట్స్, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఈ వీటికి ప్రశ్నించకుండా అంటే అనాన్సర్డ్, జవాబులు లేకుండా. ప్లీజ్ లిజన్ టు దట్ విత్ అటెన్షన్. దాన్ని జాగ్రత్తగా వినండి అంటారు. ఇది మొదటిది ఏమిటి చెప్తున్నారు? మాయ అన్నది అసత్యం. అసత్యమైన మాయ ఏ రకమైన గుణాలు లేని బ్రహ్మం నుంచి ఎలా వచ్చింది? అది నిర్గుణ అంటే గుణాలు లేని దాంట్లోంచి సృష్టించబడిందంటే అది మౌలికంగా అబద్ధమే. When we say false, it means there is nothing. So, who did and what? It is not possible for Nirguna to act. ఫాల్స్, వెన్ వి సే ఫాల్స్ అంటే అసత్యం అన్నది దేర్ ఇస్ నథింగ్. ఇట్ మీన్స్ దేర్ ఇస్ నథింగ్, ఏమీ లేదని అర్థం. సో హూ డిడ్ అండ్ వాట్, ఎవరు చేశారు, ఏమిటి చేశారు? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ నిర్గుణ టు యాక్ట్. నిర్గుణానికి యాక్ట్ చేసే శక్తి లేదు. The doer is himself without any form, and what he created is also false. Even then, we will answer the objection raised by the listeners. అంటే కర్త చేసే వ్యక్తి వితౌట్ ఎనీ ఫామ్, ఏ రూపంలో లేడు. అంటే అన్నిటికీ మూలమైన పరబ్రహ్మతత్వానికి మూలమైన రూపం లేదు. అండ్ వాట్ హీ క్రియేటెడ్, ఆయన ఏదైతే సృష్టించాడో అది కూడా అసత్యమే. ఈవెన్ దెన్ వీ విల్ ఆన్సర్ ది అబ్జెక్షన్. అక్కడ వచ్చిన అబ్జెక్షన్ మనం ఆన్సర్ చేద్దాం. ఎగ్జిట్ బై ద లిజనర్, శ్రోతల్లోంచి వచ్చిన అబ్జెక్షన్. Thus, వరకు ఆపేద్దాం ఇవాళ. in the 8th Dashka of Dasabodha, in the dialogue between the Guru and the disciple, this second chapter by name, A Subtle Query, is completed here. 8వ దశకం దాసబోధలో గురు శిష్య సంవాదంలో రెండవ చాప్టర్ లో ఏ సటిల్ క్వెరీ అంటే సూక్ష్మతరమైన ప్రశ్న అన్నది ఇక్కడితో అయిపోయింది. తర్వాత చాప్టర్ 3 ఏ సటిల్ క్వెరీవే కంటిన్యూ అవుతుంది. వాళ్ళు ఎంతమంది ఉంటే చాలా తక్కువ మంది ఉన్నారండి. 5 మంది మేడం, అందరం 5 మంది ఉన్నాము. ముగ్గురేనా? 5 మంది. 5 మంది. సారీ అంటే మీరు, నేను, జయప్రద మూర్తి గారు, ఇంకా ఎవరు ఐఫోన్ అని ఉంది, మరి అది ఎవరు తెలియదు, పేరు చెప్పలేదు. ఐఫోన్ ఎవరండి? అన్మ్యూట్ చేసుకుని చెప్తారా పేరు? ఐఫోన్ ఆప్షన్ ఉండేవాళ్ళు ప్లీజ్. హలో, పేరు? నేను శాంతిశ్రీని సార్. నాకు ఇది యాప్ ఓపెన్ అవ్వట్లేదు, ఏదో చేశాను, నాకు అది తెలియట్లా. మొత్తానికి వాయిస్ వినపడుతుందని చెప్పేసి వింటున్నాను. నాకు నెట్ ప్రాబ్లం ఉంది, అందుకు నెట్ లేదు. అది నాకేదో మేడం లేరా ఊర్లో? ఎవరు మేడం? అక్క ఉన్నారు. అంటే తనకి అదర్ మీటింగ్స్, ఈ రోటరీ మీటింగ్స్ ఏవో జరుగుతున్నాయి, బహుశా ఆ మీటింగ్ లో ఉండి ఉంటుంది. అది ఓకే. అది కొద్దిగా నాకు వాళ్ళు కొంత అర్థమయ్యి అర్థం కానట్టుంది మేడం నాకు. నేను కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే ఎవరు అడగటం లేదు, అడగకుండా ఎలా చెప్తాను, అడిగితే బాగుంటుంది. అవునమ్మా, అది ఏది అడగాలన్నది కూడా నాకు ఆ పాయింట్ కరెక్ట్, ఇది అడుగుదామా అనేది అర్థం కాలేదు.
అదే అది 2 సార్లు రిపీట్ చేశారు. ఈ నిర్గుణ బ్రహ్మలో నుంచి ఈ మాయ అనేది వచ్చింది. అదే ఉంది అని చెప్పేసి చెప్తున్నారుగా మాయ అని. అది ఎలా వస్తుంది అనేది నాకు అది ఒకటి అర్థం కాలేదు. ప్రశ్నిస్తున్నారు. బ్రహ్మకి అంటే నిర్గుణ గుణం లేని దాంట్లోంచి అసత్యమైనది ఎలా ఉద్భవిస్తుంది? అది అది అంతే కదా. ఇప్పుడు మాయ అనేది ఒక అసత్యం అని మనం అలాంటిది ఎలా వస్తుంది? అర్థం ఇక్కడ వాళ్ళు ఏమి కన్క్లూషన్ ఇవ్వట్లేదు, అతను ప్రశ్నిస్తున్నారు. కన్క్లూజన్ ఇవ్వాలి అది. ఎక్కడో అది question దా- నాకు సరిగ్గా వినపడిన కూడా వినపడలేదు. ఎవరు అడగటం లేదు, అడిగితే కొంచెం బాగుంటుంది క్లియర్ గా అందరికి. అదే మేడం, నాకు కొద్దిగా ఇది కొత్తగా యాప్ నాకు కొద్దిగా ఓపెన్ చేయటం కూడా రావటం లేదు. ఏదో లక్కీగా ఏదో చేసి వచ్చింది కాస్త, అది ఇంకా ఫుల్ అర్థం కాల అది. మేడం ఆ లింక్ ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతుంది యాప్ తో పాటు. ఓపెన్ అయింది కానీ అసలు అది ఏదో అర్థం కావాలి. యువర్ మైక్రోఫోన్ ఈజ్ అన్మ్యూటెడ్ అని వచ్చింది పైన మ్యాటరు. యువర్ వీడియో ఈజ్ స్టాప్డ్ అని వచ్చింది. నాకు ఏదో బ్లాక్ స్క్రీన్ మీదే కనిపిస్తున్నాయి ఈ రెండు. అలా ఇంకేం ఇట్లా మిగతా ఐకాన్స్ అవి ఉంటాయి కదా, అసలు ఏమి స్పీకర్ అవి ఏం కనిపించట్లేదు. సరే, నాకు మీ మాట వినిపిస్తుంది అంతే చాలు. మేడం చెప్పేది వినిపిస్తుంది అట్లా. నాకు ఇంకా మాకు వినిపిస్తుంది. అదే అది వచ్చింది కదా, మ్యూట్ చేసుకోవడం, యాడ్ చేసుకోవడం. అదే అది ఒక రౌండ్ సర్కిల్ వచ్చి డన్ స్పీకింగ్ అని నాకు మ్యాటర్ కనిపిస్తుంది. అందుకు మీకు వినిపిస్తుంది. ఓకే, నేర్చుకుంటా మేడం. ఇది ఇంకా నాకు ఈ ఫోను అదే నా ఫోనే సరిగా లేదు. లింక్ మీద ఇలా ప్రెస్ చేసి వెంటనే ఓపెన్ అయిపోతుంది. అది లింక్ మీద జస్ట్ చాలు వచ్చేస్తుంది. లింక్ ని టచ్ చేస్తే చాలు. అక్కడ కిందని కాల్ ఓవర్ ఇంటర్నెట్ అని ఉంటుంది, అది కొట్టాలి, కంటిన్యూ కొట్టాలి. కంటిన్యూ ప్రెస్ చేస్తాం, తర్వాత కాల్ ఓవర్ ఇంటర్నెట్. ఆప్షన్లు వస్తాయి లేండి. వినబడుతుందా? నాకు మీ మాట వినిపిస్తుంది. నేను మళ్ళీ ఇప్పుడు అది నొక్కితే కానీ నాకు నా మాట మీకు వినిపిస్తున్నట్టుంది. అది మీ మాట ఇందాక మీ మాట వినిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ నేను ఆ డన్ స్పీకింగ్ అని వచ్చింది, ఒక ఎల్లో రౌండ్ సర్కిల్. దాంట్లో నా మాట మీకు వినిపిస్తుంది. పర్వాలేదు, వచ్చిందిలేండి. కానీ ఎక్కడ అర్థం కాలేదో అది మరి అందరికీ అలాగే ఉంటుంది కదా, అడగండి, పర్వాలేదు. అలాగే అమ్మా, తప్పకుండా నేను ఆ పాయింట్ దగ్గరే టక్కనే అడుగుతాను. ఓకే, థ్యాంక్స్ అమ్మా. అందరికి నమస్కారం మేడం, గుడ్ నైట్. అమ్మా, నమస్తే, గుడ్ నైట్.